మార్గాన్ విజయ్ ఆంటోనీ నటించి ప్రొడ్యూస్ చేసిన ఈ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ చూడడానికి కొంచెం రాక్షసుడు మూవీలా ఉంటుంది. మూవీ డబ్డ్ వర్షన్ లా కాకుండా ఒరిజినల్ తెలుగు మూవీలా ఉంది. మూవీ స్టార్టింగ్ లో ఒక సీక్రెట్ కిల్లర్ రమ్య అనే అమ్మాయి మెడ మీద పాయిజన్ ఇంజెక్ట్ చేసి మర్డర్ చేస్తాడు. పాయిజన్ వల్ల ఆమె డెడ్ బాడీ మొత్తం నల్లగా మారిపోతుంది. ఈ న్యూస్ కాస్త వైరల్ గా మారడంతో ముంబైలో ఉన్న అడిషనల్ డీజీ ధ్రువకి తెలుస్తుంది. ధ్రువ కూతురు కూడా ఇదే రకంగా చనిపోవడంతో ధ్రువ ఈ కేసుని పర్సనల్ గా తీసుకుని ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గా హైదరాబాద్ వస్తాడు. అక్కడ దొరికిన చిన్న చిన్న ఎవిడెన్స్ తో ఈ కేసుని ఎలా సాల్వ్ చేశాడనేదే ఈ మూవీ స్టోరీ. ఇలాంటి స్టోరీ లైన్ ఉన్న మూవీస్ ఇప్పటికే చాలా వచ్చిన మంచి ఎంగేజింగ్ స్క్రీన్ ప్లేతో తీస్తే తప్పకుండా ఆడియన్స్ కి నచ్చుతుంది. అలా మంచి ఎంగేజింగ్ గా తీసిందే ఈ మార్గాన్. మూవీ స్టార్టింగ్ నుంచే మంచి ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. చనిపోయిన అమ్మాయి బాడీ మొత్తం నల్లగా మారిపోవడం, అలాగే ఈ కేసు ఇన్వెస్టిగేషన్ కోసం స్పెషల్ గా ముంబై నుంచి వచ్చిన ధ్రువ బాడీలో సగం పార్ట్ నల్లగా ఉండటం క్యూరియాసిటీని క్రియేట్ చేస్తుంది. ఇక ఈ మూవీలో మరో ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ స్విమ్మింగ్ నేర్చుకుంటున్న అరవింద్. ఇతని క్యారెక్టర్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఇలాంటి క్యారెక్టర్స్ ని హాలీవుడ్ లో చూడొచ్చేమో కానీ మన తెలుగులో మాత్రం చాలా రేర్. ఇతని క్యారెక్టర్ ని ఒక అమెరికన్ మహిళని ఇన్స్పిరేషన్ గా తీసుకుని తీశారు. ఫస్ట్ అరవింద్ ని సస్పెక్ట్ గా అనుమానించి అరెస్ట్ చేసిన తర్వాత అతని క్యారెక్టర్ ఊహించని విధంగా ఉంటుంది. కానీ ఈ క్రైమ్ కేసుని సాల్వ్ చేయడానికి ధ్రువ తన సొంత తెలివితేటలు వాడకుండా ప్రతిసారి అరవింద్ హెల్ప్ తీసుకోవడంతో అసలు హీరో తానే అనిపిస్తుంది. కొన్ని సీన్స్ లో ఈ క్యారెక్టర్ వచ్చినప్పుడు వచ్చే వాటర్ ఆకారంలో ఉండే గ్రాఫిక్స్ ఎక్సలెంట్ గా ఉన్నాయి. ఫస్ట్ హాఫ్ ఇన్వెస్టిగేషన్ సీన్స్ తో మంచి థ్రిల్లింగ్ గా ఉంటుంది. ఇక సెకండ్ హాఫ్ స్టార్టింగ్ లో స్టోరీ కాస్త స్లోగా వెళ్ళినట్టు అనిపించిన తర్వాత మళ్ళీ ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. విజయ్ ఆంటోనీ బిచ్చగాడ తర్వాత కొన్ని రొటీన్ స్టోరీస్ ని ఎంచుకున్న ఈసారి మాత్రం డిఫరెంట్ స్టోరీతో వచ్చాడు. మూవీలో అనవసరమైన పాయింట్స్ జోలికి వెళ్లకుండా స్టోరీని స్ట్రైట్ ఫార్వర్డ్ గా చూపించారు. సినిమా ఫ్లోని దెబ్బ కొట్టకుండా ఒకే సాంగ్ పెట్టారు. ఆ సాంగ్ కూడా వినడానికి చూడడానికి కూడా బాగుంది. ఇక విజయ్ ఆంటోనీ బీజిఎం సూపర్. ఇక మూవీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మంచి ఎంగేజింగ్ గా ఉన్న లాస్ట్ లో ఆ కిల్లర్ ని చూపించిన తర్వాత సడన్ గా సినిమా అయిపోయిన ఫీల్ కలుగుతుంది. మూవీకి ప్లస్ స్టోరీ, డైరెక్షన్, విజయ్ ఆంటోనీ అండ్ అరవింద్ క్యారెక్టర్. మైనస్ సెకండ్ హాఫ్ లో కొన్ని సీన్స్ స్లోగా ఉండడం, అలాగే క్లైమాక్స్ సడన్ గా ముగించడం. ఇక కొన్ని లాజికల్ సీన్స్ పక్కన పెడితే క్రైమ్ సస్పెన్స్ మూవీస్ ని ఇష్టపడే వారికి తప్పకుండా నచ్చుతుంది. ఈ మూవీకి నా రేటింగ్ 3.5 out of 5. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.